ఈరోజు మనం ఒక ఒక అత్యంత అద్భుతమైన అసలు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసే అంశం గురించి ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అవును, ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన టాపిక్. ఖచ్చితంగా. అంటే సాధారణంగా మనం ఏదైనా శత్రుత్వాన్ని గాని లేదా ఎవరైనా తీవ్రమైన కోపంతో మన మీదికి వస్తున్నప్పుడు గాని అలా స్పందిస్తాం. వెంటనే మనం కూడా ప్రతిఘటించడమో లేదా ఏదైనా ఆయుధాన్ని పట్టుకోవడమో చేస్తాం. సహజంగా ఎవరైనా చేసేదే అదే. ఆత్మరక్షణ కోసం వెంటనే ఒక కవచం లాంటిది వెతుకుకుంటారు. కానీ ఈరోజు మన ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే మెత్త అనగా అపారమైన దయ, ప్రేమ అనేవి అసలు ఎలాంటి ఆయుధాల కంటే కూడా ఎలా 100 రెట్లు శక్తివంతంగా పనిచేస్తాయో పరిశీలించడం. దీనికోసం మనం ది కాంకరర్ ఆఫ్ హార్ట్స్, ది ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ మెత్త అనే మూల గ్రంథం నుండి బుద్ధుని జీవితంలోని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుంటున్నాం. అవును, ఆ గ్రంథంలో ఉన్న ఆధారాలన్నీ కూడా మనకొక కొత్త దృక్కోణాన్ని పరిచయం చేస్తాయి. నిజమే. బాహ్య ప్రపంచంపై కాకుండా కేవలం మన అంతర్గత మనస్సుపై నియంత్రణ సాధించడం ద్వారా ఎలాంటి ఆయుధాలు లేదా అంగరక్షకులు లేకుండానే అతిపెద్ద సంఘర్షణలను ఎలా శాంతియుతంగా పరిష్కరించవచ్చో విశ్లేషించడం ఈరోజు మన ప్రధాన లక్ష్యం. సరే, దీని విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. అసలు ఆయుధాలు లేని యుద్ధం, అది కేవలం దయతో శత్రువును జయించడం అనేది వినడానికి అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఈ మూల గ్రంథం ముందుగా మనకు పరిచయం చేసే కీలకమైన సూత్రం బాహ్య ప్రపంచం గురించి కాదు, అంతర్గత ప్రపంచం గురించి. ఓహో, అంటే బయట జరిగే పోరాటం కాదంటారా? అవును, బుద్ధుడు బయట ఉన్న శత్రువులను నియంత్రించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆయన నియంత్రించింది తన లోపలి కోపాన్ని మాత్రమే. శత్రువులను గాని ఆ చెడు శక్తులను గాని నిలువరించడానికి ఆయన వారిని చంపడం లేదా హాని చేయడం లాంటివి ఎప్పుడూ చేయలేదు. కనీసం ఏదైనా ఒక చిన్న ఆయుధం అంటే ఆత్మరక్షణ కోసం కూడా వాడలేదా? లేదు. కనీసం ఆత్మరక్షణ కోసం ఒక చిన్న కర్రను కూడా ఆయన ఆయుధంగా వాడలేదు. ఆయనకు అంగరక్షకులు ఎవరూ లేరు. కేవలం తన మనస్సును అత్యున్నత స్థాయికి అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ఆయన ఈ అసాధారణమైన సామర్థ్యాన్ని సాధించారు. అంటే తనను తాను రక్షించుకోవడానికి బాహ్యమైన వస్తువులపై లేదా మనుషులపై కాకుండా పూర్తిగా తన అంతర్గత స్థితిపైనే ఆయన ఆధారపడ్డారన్నమాట. ఇది మామూలు విషయం కాదు గదా. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఏదైనా ఆపద ఎదురైనప్పుడు ముందుగా పుట్టేది భయం. ఆ భయం నుండే కదా మనకు ఆత్మరక్షణ కోసం ఆయుధం కావాలనే ఆలోచన వస్తుంది. అవును, ధమ్మపదం కూడా సరిగ్గా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. యుద్ధంలో 1000 మందిని జయించడం కంటే తనను తాను జయించడమే అత్యుత్తమమైన విజయమని ఆ గ్రంథం వివరిస్తోంది. మనం విశ్లేషిస్తే మనిషికి భయం ఎందుకు కలుగుతోంది? బహుశా ప్రాణం పోతుందనే భయం వల్ల కావచ్చు. ఒక రకంగా అదే. భయం అనేది మనలోని అభద్రతాభావం లేదా ఇతరుల పట్ల ఉన్న ద్వేషం నుండే పుడుతోంది. బుద్ధునిలో కోపం, ద్వేషం అనేవి ఏ కోశానా లేకపోవడం వల్లే ఆయనలో ఎలాంటి భయం లేకుండా పోయింది. ఇట భయముండదనమాట. కరెక్ట్. అత్యంత క్రూరమైన శత్రువుల వైపు కూడా ఆయన ఏమాత్రం బెరుకు లేకుండా ఎంతో ప్రశాంతంగా అడుగులు వేయగలిగింది అందుకే. తనను తాను జయించడం ద్వారా బాహ్య ప్రపంచంలోని శత్రువులను అప్రయత్నంగానే జయించవచ్చని ఆయన నిరూపించారు. ఈ నేపథ్యంతో చూసినప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సంఘటన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బుద్ధుని జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఒకటి అంగుళిమాలుని కథ. అవును, అంగుళిమాలుని సంఘటన చాలా శక్తివంతమైనది. అతను ఎంతటి క్రూరమైన బందిపోటు అంటే దాదాపు 1000 మందిని అత్యంత దారుణంగా చంపి వారి బుటనవేళ్లను నరికి వాటితో ఒక దండను తయారు చేసుకుని మెడలో ధరించాడు. వినడానికే చాలా భయానకంగా ఉంది కదా. నిజంగానే. ఆ దేశపు రాజు, ఆయన సైన్యం కూడా అంగుళిమాలుడు ఉన్న ప్రాంతానికి వెళ్లడానికి భయపడిపోయారు. అటువంటి భయానకమైన పరిస్థితిలో బుద్ధుడు ఒంటరిగా ఆ అడవివైపు వెళ్లడం ప్రారంభించాడు. దారిలో ఎదురైన గ్రామస్థులు, రైతులు అందరూ ఆ రక్తదాహమున్న హంతకుడి గురించి బుద్ధుడిని తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా అలాగే చేస్తారు ప్రాణాపాయం అని తెలిసినప్పుడు. అయినా సరే ఆయన ఎంతో ప్రశాంతంగా, మౌనంగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ సన్నివేశాన్ని మనం మానసిక కోణంలో లోతుగా విశ్లేషించాలి. ఒకవైపు రాజు, సైన్యం లాంటి బలమైన వ్యవస్థలు భయంతో వణికిపోతున్నాయి. మరోవైపు ఎలాంటి ఆయుధం లేని ఒక సాధారణ వ్యక్తి అదే అడవిలోకి ఎంతో ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే అంగుళీమాలుడు బుద్ధుని చూశాడు. అవును, చూసిన వెంటనే తన కత్తిని పైకెత్తి ఆయన వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు.
ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. శరీర బలంతో, విపరీతమైన కోపంతో విరుచుకుపడుతున్న ఒక హంతకుణ్ణి, ఎలాంటి ఆయుధం లేని ఒక ప్రశాంతమైన వ్యక్తి అసలు ఎలా నిలువరించగలిగారు? అంగుళిమాలుడు కత్తిపట్టుకుని అంత వేగంగా వస్తున్నప్పటికీ బుద్ధుడు తన లోపలి ప్రశాంతతను, ఆ కరుణను ఏమాత్రం కోల్పోకుండా అలాగే నిలబడ్డారు కదా. గ్రంథం ప్రకారం ఆ అపారమైన దయముందు అతని శారీరక బలం పనిచేయలేకపోయింది. లేదా ప్రతిఘటన చూస్తే వారికి ఇంకా కోపం పెరుగుతుంది. ఖచ్చితంగా ఆ ప్రతిఘటనే వారి కోపానికి ఇంధనంలాగా పనిచేస్తుంది. కాని బుద్ధునిలో భయం లేదు, ప్రతిఘటన లేదు, కేవలం మెత్త అనగా అపారమైన దయ మాత్రమే ఉంది. ఆ దయతో కూడిన ప్రశాంతతను చూసినప్పుడు అంగుళీమాలుని మెదడు ఆ పరిస్థితిని ప్రాసెస్ చేయలేకపోయింది, అర్థం చేసుకోలేకపోయింది. ఒక కత్తిదాడికి ఎదురుదాడి జరగాలి, లేదా కనీసం భయంతో పారిపోవాలి. అవును, కాని ఇక్కడ కేవలం కరుణ మాత్రమే ఎదురైంది. ఆ అనంతమైన కరుణ ముందు అతని శారీరక బలం, క్రూరత్వం పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. బుద్ధుని కనీసం తాకడానిక్కూడా కూడా అతను విఫలమయ్యాడు. అతనులోని ఆ చంపాలనే కసి అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఇది నిజంగా అసాధారణమైన పరిణామం. ఒక కరుడుగట్టిన హంతకుడు అలా నిస్సహాయుడుగా మారిపోవడమనేది ఎంత విశ్లేషించినా ఆశ్చర్యంగానే ఉంటుంది. భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా అతను ఓడిపోయాడు. ఆ తరువాత అతని మనస్సులో వచ్చిన మార్పు మరింత గొప్పది కదా. అంతవరకు అతని మనసును ఆక్రమించి ఉన్న క్రూరమైన ఆలోచనలు శాశ్వతంగా నశించాయి. ఆ స్థానంలో అపారమైన ప్రేమతో కూడిన ఆలోచనలు మొలకెత్తాయి. అతను వెంటనే బుద్ధుని వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. అవును, ఆ తరువాత అతను బుద్ధుని అత్యుత్తమ శిష్యులలో ఒకరిగా, ఒక గొప్ప భిక్షువుగా మారాడు. మన ఆధారాల ప్రకారం ఈ అద్భుతమైన కథ మధ్యమ నికాయలోని 86వ విభాగంలో సవివరంగా ఉంది. శారీరక హింసను దయతో ఎదుర్కోవడం ద్వారా ఒక వ్యక్తి మనస్తత్వాన్ని పూర్తిగా ఎలా మార్చివేయవచ్చో ఈ సంఘటన నిరూపిస్తోంది. ఒకవేళ బాహ్యంగా కత్తితో పోరాడి ఉంటే బహుశా అంగుళీమాలుడు చనిపోయేవాడేమో. నిజమే, అతను చనిపోయేవాడేమో, కాని ఆ శత్రుత్వం చనిపోయేది కాదు. బుద్ధుడు అతనిలోని క్రూరత్వాన్ని తన దయతో చంపేశారు. భౌతిక బలాన్ని జయించడం కన్నా ఒకరి హృదయాన్ని జయించడం ఎంత గొప్పదో ఇది మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంగుళీమాలుడి లాంటి క్రూరుడిని శారీరకంగా ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే మాటల దాడులు మరో ఎత్తు. అవును, మాటల దాడులు చాలా సాధారణం. కత్తులతో కాకుండా కఠినమైన మాటలతో గాయపరిచేవారిని బుద్ధుడు ఎలా డీల్ చేశాడో చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. దీనికోసం గ్రంథంలో ప్రస్తావించిన ఒక బ్రాహ్మణుడి కథను మనం పరిశీలించాలి. ఒకరోజు ఉదయాన్నే బుద్ధుడు భిక్ష కోసం ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు. ఉదయాన్నే ఒక భిక్షువు తమ ఇంటికి రావడం అపశకుడంగా భావించిన ఆ బ్రాహ్మణుడు వెంటనే తీవ్రమైన కోపంతో ఊగిపోయాడు. అకారణమైన కోపమన్నమాట. అవును, అక్కడే ఆగు ఓ గుండువాడా, అక్కడే ఆగు ఓ అంటరానివాడా అని అత్యంత కఠినమైన, తీవ్రమైన పదజాలంతో బుద్ధుణ్ణి దూషించాడు. మాటల దాడి అనేది భౌతిక దాడి కంటే కూడా కొన్నిసార్లు చాలా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే అది నేరుగా మనిషి అహంకారాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ అనగా అద్దంలాంటి ప్రభావం ఎలా పనిచేసిందో మనం లోతుగా విశ్లేషించాలి. మిర్రర్ ఎఫెక్ట్ అంటే అద్దంలా తిప్పికొట్టడమా? దాదాపుగా అంతే. బ్రాహ్మణుడు అంతటి కఠినమైన మాటలతో దూషించినప్పటికీ బుద్ధుడు ఏమాత్రం కోపగించుకోలేదు. దీన్ని బుద్ధుడు ఒక చక్కటి ఉదాహరణతో వివరించారు. ఎవరైనా మనకు ఒక బహుమతి ఇచ్చినప్పుడు మనం దాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తే ఆ బహుమతి తిరిగి ఇచ్చేవారి వద్దే ఉండిపోతుంది కదా. అవును కదా, వాళ్ల బహుమతి వాళ్ల దగ్గరే ఉంటుంది. అలాగే బుద్ధుడు కూడా ఆ బ్రాహ్మణుడి కోపాన్ని, ఆ దూషణలను స్వీకరించడానికి నిరాకరించారు. అది నిజంగా చాలా కష్టం కదా. ఎవరైనా మనల్ని అంత కఠినమైన మాటంటే వెంటనే మన కోపం వస్తుంది. మన ఆత్మాభిమానం దెబ్బతిందని భావించి మనం కూడా తిరిగి కఠినంగా మాట్లాడతాం. కాని బుద్ధుడు ఆ కోపాన్ని ఒక బహుమతిలాగా ఎలా తిరస్కరించగలిగారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ తిరస్కరణ వెనుక ఉన్న ప్రధాన కారణం బుద్ధునిలో అహంకారం లేకపోవడమే. కోపానికి ప్రతిస్పందించడానికి ఒక అహం కావాలి. ఆ బ్రాహ్మణుడు విసిరిన మాటలు బుద్ధునిలోని ఏ భావాన్ని తాకలేకపోయాయి. బుద్ధుడు ఆ కోపాన్ని తీసుకోకపోవడం వలన ఆ కోపం, ఆ ద్వేషం మొత్తం ఆ బ్రాహ్మణుడికే మిగిలిపోయింది. బహుమతి లాగానే అన్నమాట. కరెక్ట్. మెత్త అనేది ఇక్కడొక అద్దంలా పనిచేసింది.
బ్రాహ్మణుడు తన సొంత కోపాన్ని, తన సొంత అహంకారాన్ని ఆ అద్దంలో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరు మనపై కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటే ఆ కోపం వారికి వారే పెట్టుకున్న నిప్పులా మారుతుంది. ఎదుటివారు చూపిస్తున్న కోపాన్నే మనం స్వీకరించినంత వరకు అది మనను ఏమాత్రం ప్రభావితం చేయదు అనే అద్భుతమైన సూత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. బ్రాహ్మణుడు కోపంతో రగిలిపోతుంటే బుద్ధుడు మాత్రం అతనిపై తిరిగి అపారమైన దయను, ప్రేమను మాత్రమే కురిపించారు. దీని ఫలితంగా ఆ బ్రాహ్మణుడిలో కూడా గొప్ప మార్పొచ్చింది కదా. అవును. ఆ అనంతమైన మెత్తా ముందు ఆ బ్రాహ్మణుడు తన అహంకారాన్ని నిలుపుకోలేకపోయాడు. అతని హృదయం, ఆలోచనలు పూర్తిగా కరిగిపోయాయి. తను ఎంతటి తప్పు చేశాడో తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు వెంటనే బుద్ధుని వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. క్షమాపణ అడగడమే కాకుండా బుద్ధ, ధమ్మ, సంఘాలకు శరణు కూడా కోరాడు. నిజమే. అంటే కేవలం మౌనంగా ఉండి దయను ప్రసరింపజేయడం ద్వారా ఎంతటి సామాజిక పక్షపాతాన్నైనా పటాపంచులు చేయవచ్చని ఈ సంఘటన నిరూపిస్తుంది. అహంకారం అనేది ప్రేమ ముందు ఎంత బలహీనమైనదో ఇది తెలియచేస్తోంది. భౌతిక దాడిని, అలాగే మాటల దాడిని ఎదుర్కొన్న తీరును చూశాం. వీటికి భిన్నంగా ప్రాదేశిక ఆధిపత్యం, అంటే ఇది నా ప్రాంతం, నా స్థలం అనే అహంకారంతో వచ్చే దూకుడును ఎదుర్కొన్న విధానం గురించి కూడా ఈ గ్రంథం వివరిస్తోంది. ఆళవకుడు అనే వ్యక్తి కథ ఇందులో ఉంది. ఆళవకుడి కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. బుద్ధుడు ఆళవకుడి ప్రదేశంలోకి ప్రవేశించినప్పుడు అతను అత్యంత దూకుడుగా, శత్రుత్వంతో వ్యవహరించాడు. తన ప్రదేశంలోకి మరొకరు రావడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే మనిషి తనదైన ఒక పరిధిని గీసుకుని అందులోకి ఎవరైనా వస్తే తట్టుకోలేని నైజం ఇక్కడ కనిపిస్తుంది. ఇది పూర్తిగా ప్రాదేశిక ఆధిపత్యానికి సంబంధించిన సంఘర్షణ. ఒక రకంగా ఇది మనమంతా ఎప్పుడోకప్పుడు ఫేస్ చేసే విషయమే. ఖచ్చితంగా. ఆళవకుడు చూపించిన ఈ ఆధిపత్య భావన, తీవ్రమైన దూకుడు కూడా బుద్ధుని ప్రశాంతతను ఏమాత్రం చెదరగొట్టలేకపోయాయి. మెత్తా అనేది కేవలం ఒక నిర్దిష్ట రకమైన శత్రుత్వంపైనే కాకుండా ఎలాంటి కఠినమైన వైరాన్నైనా కరిగించగల శక్తివంతమైన సాధనమని మనకిక్కడ అర్థమవుతుంది. ఆళవకుడు ఎంతగా శత్రుత్వం ప్రదర్శించినా బుద్ధుడు తన అపారమైన ప్రేమను, కరుణను ఆళవకుడి వైపు చూపించారు. ద్వేషమనేది ఎదుటివారి నుండి ప్రతిఘటన ఉన్నంతవరకే ఉనికిలో ఉంటుంది గదా. ఎదుటివైపు నుండి కేవలం ప్రేమ మాత్రమే వస్తున్నప్పుడు శత్రుత్వం దానంతటదాయ నిస్సత్వగా మారిపోతుంది. ఆళవకుడి విషయంలో జరిగింది కూడా అదే. అతను తన శత్రుత్వాన్ని ఎంతోసేపు కొనసాగించలేకపోయాడు. ఈ మానసిక ప్రక్రియను గమనిస్తే శత్రుత్వం అనేది అగ్నిలాంటిది. దానికి ప్రతిఘటన అనే గాలి తోడైతేనే అది మండుతుంది. ప్రతిఘటిస్తే గాలి వీచినట్లు అన్నమాట. అవును. కాని బుద్ధుడు ఆ ప్రతిఘటనను ఇవ్వలేదు. పైగా మెత్తా అనే ప్రశాంతమైన నీటిని చల్లారారు. బుద్ధుని ప్రేమ ముందు ఆళవకుడి దూకుడు పనికిరాకుండా పోయింది. ఈ సంఘటన తర్వాత ఆళవకుడి జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. మొదట తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి కాస్త ఆ తర్వాత ధమ్మ సందేశాన్ని గ్రామానికి తీసుకువెళ్లే అత్యంత అంకితభావంగల భక్తుడుగా మారిపోయాడు. సుత్తనిపాతలో ఈ విషయం ఉందనుకుంటా. అవును. సుత్తనిపాతలోని 1:10 విభాగంలో స్పష్టంగా వివరించబడిందని మన ఆధారాలు చెప్తున్నాయి. శత్రువును నాశనం చేయడం కాకుండా శత్రువులోని శత్రుత్వాన్ని నాశనం చేసి అతన్నొక ఉత్తమ మార్గంలో నడిపించడం ఇక్కడ గమనించవచ్చు. మనం చర్చించిన ఈ 3 సంఘటనలు అంటే అంగుళిమాలుడు, బ్రాహ్మణుడు, ఆళవకుడు, ఈ ముగ్గురు విభిన్న రకాల శత్రుత్వాలను ప్రతిబింబిస్తారు. ఒకరు శారీరక హింసను, మరొకరు మాటల ద్వారా సామాజిక వివక్షణను, ఇంకొకరు ప్రాదేశిక ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కాని ఈ 3 రకాల దాడులను బుద్ధుడు ఎదుర్కొన్న విధానం ఒక్కటే, అదే మెత్త. ఖచ్చితంగా. ఈ 3 సంఘటనలు మనకు తెలియజేసే ఏకైక సత్యమేమిటంటే నిజమైన బలమనేది ఇతరులను నాశనం చేయడంలో లేదు, ద్వేషం పట్ల చలించుకుండా ఉండటంలోనే ఉంది. ఇంతకీ దీని అర్థమేమిటి? మన జీవితాలకు ఈ బోధనలు ఎలా వర్తిస్తాయి? మనం రోజువారీ జీవితంలో ఎన్నో రకాల ఘర్షణలను, కోపాలను ఎదుర్కొంటూ ఉంటాం. బుద్ధుని బోధనల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే సమస్యను బయట పరిష్కరించే ముందు మన లోపలి ప్రతిస్పందనను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఇతరుల కోపానికి మనం కూడా కోపంతో ప్రతిస్పందిస్తే ఆ సంఘర్షణ మరింత పెద్దదవుతుంది తప్ప పరిష్కారం దొరకదు. బుద్ధుడు అనుసరించిన విధానం ఎంత విప్లవాత్మకమైనది అంటే ఆయన సంఘర్షణ జరిగే వేదికను బాహ్య ప్రపంచం నుండి అంతర్గత మనస్సు వైపు మార్చేశాడు. తనను తాను నియంత్రించుకోవడం ద్వారా
తనలో ఎలాంటి కోపం, ద్వేషం ఉత్పన్నం కాకుండా చూసుకోవడం ద్వారా ఆయన బయట ఉన్న ఎలాంటి శత్రువునైనా నిరాయుధుణ్ణి చేయగలిగాడు. లోపల గెలిస్తే బయట గెలిచినట్లే. అవును, ఎదుటివారి ద్వేషాన్ని మనం అంగీకరించనంతకాలం ఆ ద్వేషం మనల్నేమీ చెయ్యలేదు. ఈ మూలగ్రంథం మనకు అందిస్తున్న అత్యంత విలువైన పాఠం ఇదే. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మెత్తా యొక్క పరివర్తనాత్మక శక్తి గురించి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. చివరగా ఈ సమాచారం ఆధారంగా ఒక ఆలోచింపజేసే విషయాన్ని పరిశీలిద్దాం. చెప్పండి. అపారమైన ప్రశాంతత మరియు దయ ఒక కరుడుగట్టిన హంతకుడిని సైతం నిరాయుధుడిని చేసి తీవ్రమైన అహంకారాన్ని పూర్తిగా కరిగించగలిగినప్పుడు మనం ఇతరులను ఓడించాలనే ఆలోచనను విడిచిపెట్టి మన సొంత కోపాన్ని జయించడంపై దృష్టి పెడితే మన జీవితంలోని ఏ అంతర్గత యుద్ధాలను సులభంగా గెలవవచ్చు. చాలా లోతైన ప్రశ్న ఇది. అవును, ఈ ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జయించే ముందు మనలోని అంతర్గత ప్రపంచాన్ని జయించడం వైపు అడుగులు వేద్దాం.